హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు కిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివకుమార్ దౌలా. ఈ రోజు మనం ఈ సింప్లికేషన్ సంబంధించి టాపిక్ డిస్కస్ చేద్దాం. రైట్, ఈ సింప్లికేషన్ చెయ్యాలంటే గనక ప్రీవియస్ గా మనం ఏవైతే చెప్పుకున్నామో రైట్, ఈ నంబర్ సిస్టమ్ సంబంధించి కానీ లేదా డెసిమల్ ఫ్రాక్షన్ సంబంధించి కానీ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ సంబంధించి కానీ ఈ మూడు టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మూడు టాపిక్స్ తరువుగా ప్రాక్టీస్ చేస్తేనే మనం సింప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా చేయగలం. ఎందుకంటే అవి బేసిక్ కాన్సెప్ట్స్ అండి. ఈ ఎల్సిఎం హెచ్సిఎం కట్టడం సింప్లికేషన్ లో ఒక పార్ట్, వాటి యొక్క అప్లికేషన్స్ అనేవి ఈ సింప్లికేషన్స్ లో వస్తాయి. అంటే ఒక లెక్క వస్తుంది, ఒక ప్రాబ్లం లో మధ్యలో మనం ఈ ఎల్సిఎం ని అట్లాగే హెచ్సిఎఫ్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే ఈ నంబర్ సిస్టమ్ ఏదైతే ఉందో నంబర్స్ గురించి తెచ్చుకున్నాం, ఆ నంబర్ సిస్టమ్ లో ఏదైతే నేర్చుకున్నామో దానికి సంబంధించిన టాపిక్స్ కావచ్చు, ఈ హెచ్సిఎఫ్ ఎల్సిఎం కావచ్చు, అట్లాగే ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డెసిమల్ ఫ్రాక్షన్ సంబంధించిన కాన్సెప్ట్ ఏదైతే మనం డిస్కస్ చేసామో దానికి సంబంధించింది కానీ లేదా నార్మల్ ఫ్రాక్షన్స్ గురించి ఏదైతే మనం డిస్కస్ చేసామో దానికి సంబంధించి కానీ ఈ మూడు టాపిక్ల నుంచి తరువుగా ప్రాక్టీస్ చేస్తే కనుక వాటి నుంచి వచ్చేదే వాటిని మనం డెలిబరేట్ చేస్తూ వాటిని మనం సాగదీసి నేర్చుకునేదే ఈ సింప్లికేషన్ అండి. అంటే అందులో ఉన్నవి తీసుకొచ్చి ఇందులో మధ్య మధ్యలో యూజ్ చేస్తూ ఉంటాం. యూజ్ చేసి మనం ఈ సింప్లికేషన్ అనేది మనం చేయడానికి అవకాశం ఉండేటువంటి విషయం. రైటా? రైట్. ఈ ఏదైతే మనం చెప్పుకున్నాం ఈ ప్రీవియస్ గా ఈ మూడు టాపిక్స్ కూడా బాగా నేర్చుకోవాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మనం ఈ సింప్లికేషన్ సంబంధించినటువంటి టాపిక్స్ అనేవి మనం యూజ్ చేసుకోవాలండి. లైక్ ఏంటంటే ఈ మూడు టాపిక్స్ సింప్లికేషన్ కి సంబంధించి ఒక వెపన్ లాంటిదండి. ఈ మూడు టాపిక్స్ ఏంటంటే సింప్లికేషన్ కి ఒక వెపన్ లాంటిది, ఒక ఆయుధం. ఒక యుద్ధం చేయాలంటే ఒక కత్తి ఎట్లా అవసరమో లేదా ఒక తుపాకీ ఎట్లా అవసరమో అలాంటి ఆయుధాలు ఇవ్వండి. రైట్. యుద్ధం చేయాలంటే యుద్ధంలో చాలా ఉంటాయి మనకి. రైట్, కత్తిని యూజ్ చేయొచ్చు, కర్రను యూజ్ చేయొచ్చు, తుపాకీని యూజ్ చేయొచ్చు, దేన్నైనా యూజ్ చేయొచ్చు, మూడింటిని కలిపి యూజ్ చేయొచ్చు. మనకి ప్రామాణికం అంటే యుద్ధం చేయడం. రైట్, యుద్ధం చేయాలంటే అవన్నీ పనిముట్లనే అవసరం. అట్లాగే ఈ సింప్లికేషన్ సంబంధించిన లెక్కలు ఏవైతే చేయాలనుకుంటున్నామో ఈ మూడు టాపిక్స్ నుంచి బాగా వచ్చి ఉండాలి. అవి చూసిన తరువాతనే, నేను చెప్పేదే కాదు ఎవరు చెప్పినవైనా సరే ఆ మూడు టాపిక్లు చూసి నేర్చుకున్న తర్వాతే ఈ సింప్లికేషన్ సంబంధించి వాళ్ళండి. రైట్, ఈ సింప్లికేషన్ సంబంధించి వెళ్ళినట్లయితే మనం ప్రీవియస్ గా మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు మ్యాథమెటిక్స్ ని ఈజీగా చేయడం ఎలా అన్న కాన్సెప్ట్ ఒకటి చెప్పుకున్నాం. దాంట్లో ఈ బద్మాస్ రూల్ అయితే ఏదైతే ఉందో ఆ రూల్ ని డిస్కస్ చేసాం. ఆ రూల్ ఇక్కడ సింప్లికేషన్ సంబంధించి బేసిక్ కాన్సెప్ట్ అండి. అంటే ఆ బద్మాస్ రూల్ అయితే ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి లైన్ ప్రకారం, దానిలో ఉన్న ఒక సిస్టమ్ ప్రకారం మనం సింప్లికేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చేయాల్సిన అవసరం ఉంది. రైట్, ఈ బద్మాస్ రూల్ ఏంటి అన్న దాని గురించి ఒకసారి చూసినట్లయితే రైట్, ఈ బద్మాస్ రూల్ గురించి చూసినట్లయితే ఫస్ట్ ఏముందంటే బార్ అండి. ఈ ఫస్ట్ బి ఏంటంటే బార్ అండి. నెక్స్ట్ వచ్చేసి బ్రాకెట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ అండి. నెక్స్ట్ వచ్చేసి డివిజన్ అండి, డివిజన్. నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్. నెక్స్ట్ వచ్చేసి యాడింగ్ అండి, ఇది యాడింగ్. ఇది వచ్చేసి సబ్స్ట్రాక్షన్. ఇదైతే ఈ లైన్ అప్ ఏదైతే ఉందో ఈ లైన్ ప్రకారం మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే కనుక అంటే ప్రాబ్లం చెయ్యాలి అంటే కనుక మనకి మ్యాథమెటిక్స్ సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్, రూల్స్, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి పాటించాలి. మ్యాథమెటిక్స్ కదా దేనిలో అయినా మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తేనే మన నడవడిక కావచ్చు, మన యొక్క జర్నీ అనేది చక్కగా ఉంటుంది. లేకపోతే జర్నీ అనేది ఒడిదిట్లు వస్తాయి. అవునా? ఎందుకంటే ఇప్పుడు మనం రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే రోడ్డు అనేది నీట్ గా ఉండాలి. గుంతలు ఉన్నాయనుకోండి, గుంతలు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఒక సిస్టమేటిక్ గా వెళ్ళాలి. అంటే గుంత వచ్చింది కాబట్టి స్లోగా వెళ్ళాలి, స్పీడ్ బ్రేకర్ వచ్చింది కాబట్టి మన యొక్క వెహికల్ యొక్క వేగాన్ని తగ్గించాలి. ఇట్లా కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివే ఈ కండిషన్స్. అర్థమైందండి? మనం రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే రోడ్లు నీట్ గా ఉండాలి. గుంతలు ఉన్నాయి, అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ అవే ఉన్నాయి. ఉన్నప్పుడు మనం రెగ్యులర్ గా ఒక సాఫీగా ఉన్న రోడ్డు, ఒక నునుపుగా ఒక ప్లెయిన్ గా ఉన్న రోడ్డు, కొత్త రోడ్డు మీద వెళ్ళినట్టు గుంత రోడ్డులో కానీ స్పీడ్ బ్రేకర్ ఉన్న రోడ్లో కానీ వెళ్తే ఏమవుతుంది? కింద పడతాం. అవునా? రైట్. కాబట్టి మన జర్నీ అనేది నీట్ గా ఉండాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. కండిషన్స్ బట్టి వెళ్ళాలి. ప్లెయిన్ గా ఉన్న రోడ్ అంటే నీ ఇష్టం ఎట్లయినా పోవచ్చు.
మరి ఇక్కడ ప్రాబ్లం చేయాలి అంటే ప్రాబ్లం అనేది ప్లెయిన్ గా ఉండదు. ప్రాబ్లం ఎప్పుడైనా ప్లెయిన్ ఉంటుందండి? ప్లెయిన్ ఉంటే ప్రాబ్లం కాదు, ప్లెయిన్ గా ఉంటే అది ప్రాబ్లం అవ్వదు. కాబట్టి ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఈ బద్మాస్ రూల్ ఏదైతే ఉందో సింప్లిఫికేషన్ సంబంధించి ఇది కంపల్సరీ మన మైండ్ లో పెట్టుకోవాలి. రైట్, ఈ బద్మాస్ లో ఫస్ట్ వచ్చేసి బార్ అన్నాం, రెండు వచ్చేసి బ్రాకెట్ అన్నాం, థర్డ్ వచ్చేసి ఆఫ్ అన్నాం, తర్వాత డివిజన్ అన్నాం, తర్వాత మల్టిప్లికేషన్, యాడింగ్, సబ్ట్రాక్షన్. ఈ విషయాలన్నీ కూడా మనం నంబర్ సిస్టమ్ కాన్సెప్ట్ లో మొత్తం వచ్చి, అట్లాగే మ్యాథమెటిక్స్ ఈజీగా చేయడం ఎట్లా అన్న కాన్సెప్ట్ సంబంధించి స్టార్టింగ్ మనం కొన్ని వీడియో చేసాం. వాటిలో ఈ మ్యాథమెటిక్స్ ఆపరేషన్స్ గురించి మనం వివరించాం. రైట్, ఈ లైనప్ అనేది ప్రకటించాలి. అంటే ఒక ప్రాబ్లం ఎక్కడైనా ఇస్తే గనక ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. రైట్, ఫస్ట్ బార్ ఉందా లేదా అన్న మన మైండ్ లో కాన్సెప్ట్ లో మన మైండ్ కాన్సెప్ట్ లో పెట్టుకోవాలి. రైట్, బార్ ఉందా లేదా అన్నది దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ బార్ ఉంటే గనక ముందు బార్ పని పట్టాలి. ఆ బార్ ఏదైతే ఉందో దాని కింద ఏదైతే ఉందో దానిని మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేయాలి. ఆ తర్వాత బ్రాకెట్ లోకి వెళ్ళాలి. బార్ లేదు, సరే బార్ కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ అవ్వగానే బ్రాకెట్ లోకి వెళ్ళాలి. బ్రాకెట్ లో ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అన్ని కూడా మనం క్లియర్ చేయాలి. రైట్, బార్ అంటే ఏం లేదు, ఇట్లా ఉంటుంది పైన. ఇప్పుడు 1 + 5 బార్ అన్నాడు, అట్లా కావచ్చు. 2 × 5 బార్ అనొచ్చు, ఇట్లా అనమాట. అంటే బార్ కింద ఉన్న వాల్యూస్ మనం సింప్లిఫికేషన్ చేయాలి. రైట్, ఇక్కడ బ్రాకెట్ వచ్చేటప్పటికి ఈ బ్రాకెట్ కావచ్చు, మీసాల బ్రాకెట్ కావచ్చు, ఈ బ్రాకెట్ కావచ్చు, ఈ మూడు బ్రాకెట్లు ఏవైనా సరే ఒకటే అర్థాన్ని ఇస్తాయి, ఒకటే మీనింగ్ ఇస్తాయి. కాబట్టి ఈ మూడు బ్రాకెట్లు మనం చేయాలి. రైట్, ఫస్ట్ ఇది చేయాలి, తర్వాత దీన్ని ఉంటుంది, తర్వాత మీసాల బ్రాకెట్ అనేది ఉండడం జరుగుతుంది. రైట్, ఏదున్నా వల్ల ఒకటే కాన్సెప్ట్, బ్రాకెట్ ని మనం ముందు క్లోజ్ చేయాలి. రైట్, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆఫ్ అండి. ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ ఇంటూ అన్న మీనింగ్ ఇస్తుంది. ఆఫ్ అంటే ఏంటంటే ఇంటూ మల్టిప్లికేషన్ అన్న మీనింగ్ వస్తుంది. అంటే ఈ మల్టిప్లికేషన్ ఇంటూ అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి మెయిన్ అర్థం ఏమిస్తుందంటే బ్రాకెట్ అండి. బ్రాకెట్ ఏదైతే ఉందో ఈ బ్రాకెట్ ఆఫ్ ఇంచుమించు ఒక్కటే మీనింగ్. ఆఫ్ అన్న ఇంటూ వస్తుంది. ఇవన్నీ ఈ మూడు కూడా ఈ రెండు మనకు దేనికి సంబంధించిన మల్టిప్లికేషన్ సంబంధించినవే. కానీ ఆ మల్టిప్లికేషన్ ఎక్కడ చేయాలి? బ్రాకెట్ లో ఉన్నప్పుడు ముందు చేయాలి. రైటా, అట్లాగే తర్వాత ఆఫ్ అన్నా కూడా ఓపెన్ బ్రాకెట్. రైటా, రైట్. నెక్స్ట్ డివిజన్ అంటే భాగాహారము, డివైడెడ్ బై చేయాలి. ఆ తర్వాత మల్టిప్లికేషన్ అంటే ఇంటూ చేయాలి. ఆ తర్వాత యాడింగ్ ప్లస్ చేయాలి. చివరిగా చేసేది మైనస్ సబ్ట్రాక్షన్. రైట్, ఇవి ఎట్లా ఏం చేయాలనేది ఒక ప్రాబ్లం చూస్తే మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. రైటా, రైట్. రైట్, ఈ ప్రాబ్లం ఒకసారి చూసినట్లయితే రైట్, ఇందాక మనం ఏదైతే బద్మాస్ రూల్ అని చెప్పి మనం మాట్లాడుకున్నామో ఆ రూల్ లో ఏదైతే ఉందో ఆ లైన్ ప్రకారం ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. రైట్, దానికి సంబంధించి ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? బార్ చెప్పుకున్నాం. బార్ ఉందా? ఉంది, ఇక్కడ ఉంది. రైట్, ఇదా ఇది ఫస్ట్ బార్ ని మనం క్లియర్ చేయాలి. బార్ తర్వాత ఏం చెప్పుకున్నాం? రెండో బి వచ్చేసి బ్రాకెట్ అని చెప్పుకున్నాం. అంటే బ్రాకెట్ లో ఉన్నవి క్లియర్ చేయాలి. బార్ తర్వాత ఉన్న బ్రాకెట్ ఏదండి? బార్ కు సంబంధించి బ్రాకెట్ లోపల ఉన్న బ్రాకెట్ ముందు క్లియర్ చేయాలి. లోపటి నుంచి బయటికి రావాలి. రైట్, వచ్చేటప్పుడు ఏం చేస్తాం? రావాలి అంటే అర్థం లోపటి నుంచి బయటికి రమ్మాలి. పోవాలి అంటే లోపటి నుంచి బయటికి అవుతుంది. రావాలి అంటే కనుక లోపటి నుంచి బయటికి రావాలి. పోవాలి అంటే కనుక బయట నుంచి లోపలికి పోవాలి అన్నటువంటి లోపల నుంచి బయటికి పోవాలి కదా. రైట్, రైట్. కాబట్టి ముందు లోపటిగా ఏదైతే బ్రాకెట్స్ ఉన్నాయో వాటిని విడదీసుకుంటా, వాటిలో ఉన్న వాల్యూస్ మల్టిప్లికేషన్ చేసుకుంటా, వాటిలో ఉన్న వాల్యూస్ ని మనం సింప్లిఫికేషన్ చేసుకుంటా బయటికి రావాలి. రైట్, ఇది బ్రాకెట్లు కూడా ఉన్నాయి. సెకండ్ థింగ్ బ్రాకెట్స్. బ్రాకెట్ అయిన తర్వాత అంటే బ్రాకెట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ అంటే బ్రాకెట్ చేయమన్నారు అంటే బ్రాకెట్ చేసేసి లోపల మైనస్ ప్లస్ చేయకూడదు అన్నది కాదండి. బ్రాకెట్ ఉంటే ఆ బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ ముందు సింప్లిఫికేషన్ చేయాలి. అంటే ఇది బ్రాకెట్. కాబట్టి బ్రాకెట్ లో ఉన్న వాల్యూస్ సింప్లిఫికేషన్ చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి?
బ్రాకెట్ లోపల ఉన్న వాల్యూస్ మళ్ళీ బద్మాస్ రూల్ ప్రకారం పాటించాలి. అంతేనా? అర్థమైంది అనుకుంటా. అంటే బ్రాకెట్ లోపల సింప్లికేషన్ చేయాలి, మళ్ళీ ఇక్కడ సింప్లికేషన్ వచ్చింది కాబట్టి దీనికి మళ్ళీ బద్మాస్ రూల్ యూజ్ చేయాలి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది సంథింగ్ ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది, ఇది మొత్తం కలిపి మళ్ళీ ఇంకో బ్రాకెట్ లో ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ బద్మాస్ రూల్ ప్రకారం సింప్లికేషన్ చేయాలి. మళ్ళీ బ్రాకెట్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ టోటల్ బ్రాకెట్ అనేది మళ్ళీ బద్మాస్ రూల్ ప్రకారం సింప్లికేషన్ చేయాలి. రైట్, ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ బార్ ఉంది, బార్ ను తీయాలి. రైట్, బార్ ను తీద్దాం. బార్ తీస్తే ఇక్కడ ఎంత వస్తుంది? రైట్, ఇక్కడ ఇది ఎంత ఉంది, బార్ కింద ఎంత ఉంది అంటే ఇక్కడ మనం -1/4 -1/6 అని చాలా మంది తీసుకుంటారు. ఇట్లా తీసుకోకూడదండి. -1/4 -1/6 అని తీసుకోకూడదు. బార్ ఎక్కడ ఉంది? ఇక్కడ 1/4 కు ఉంది, అట్లాగే ఇక్కడ -1/6 కు ఉందండి. కాబట్టి ఇక్కడ 1/4 -1/6 ని మాత్రమే ఇక్కడ సింప్లికేషన్ చేయాలి. పైన బార్ ఉంది, అంతేగాని బార్ లేకపోతే మనం -1/4 -1/6 అని చేయొచ్చు. కానీ బార్ ఉంటే కనుక ఫస్ట్ ఏం చేయాలి? 1/4 -1/6 సింప్లికేషన్ చేయాలి. 1/4 -1/6 సింప్లికేషన్ చేస్తే ఎంత అవుతుంది? ఇక్కడ 6కి 4కి కసాగు 12 అవుతుంది. 4 3 12, ఇక్కడ 3 ఉంటుంది. 6 నెలల 12, ఇక్కడ 2 ఉంది. అంటే 3 - 2 అంటే ఇక్కడ ఎంత వచ్చింది? 1/12 వస్తుందండి. అంటే జనరల్ గా అయితే ఎంత అవుతుంది? ఇది -1/4 -1/6 అంటే 5/12 అనేది రావడానికి అవకాశం ఉంటుంది. -5/12 రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ బార్ ఉంది, బార్ ని క్లియర్ చేయాలి, బార్ ని రెక్టిఫై చేయాలి. కాబట్టి ఈ బార్ కింద 1/4 -1/6 ఉంది, దాన్నే మనం మైండ్ లో పెట్టుకోవాలి తప్ప ఈ మైనస్ ని తీసుకోకూడదు. చాలా మంది చేసే తప్పు అది, ఈ మైనస్ ని తీసుకుంటారు. ఈ మైనస్ ని మనం తీసుకోకూడదు. రైట్, ఇక్కడ ఎంత వస్తుంది? 1/12 వస్తుంది. 1/12 వస్తే కనుక ఫస్ట్ మనం ఈ బార్ ని క్లియర్ చేసాం. బార్ ని క్లియర్ చేసిన తర్వాత ఏం చేయాలి? బ్రాకెట్ ని మనం క్లియర్ చేయాలి. అంటే బ్రాకెట్ లో ఉన్న వాల్యూ రాసుకోవాలి. బ్రాకెట్ లో ఉన్న వాల్యూ రాస్తే ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ 2 and 1/2. 2 and 1/2 అంటే ఎంత వస్తుంది? 2 4 ప్లస్ 1 అంటే 5/2. రైటా? 5/2 అవుతుంది. మైనస్ ఉంది కదా, ఆ మైనస్ ని కూడా తెచ్చుకోవాలి. మైనస్ తెచ్చుకున్నాం. మైనస్ తెచ్చుకున్న తర్వాత ఎంత వచ్చింది? బార్ కింద ఉన్న వాల్యూ 1/12 వచ్చింది. రైట్, ఇక్కడ 1/12. దానికి ఇప్పుడు బ్రాకెట్ వస్తుంది. దాని తర్వాత మేసాల బ్రాకెట్ ఉంది, దాని తర్వాత ఈ బ్రాకెట్ ఉంది, దాని తర్వాత ఇక్కడ నుంచి ఈ వాల్యూ అనేది ఇక్కడ ఉంది. ఓకేనా? అది అట్లాగే ఉండండి. ఇప్పుడు మనం ఈ బ్రాకెట్ ని ముందు క్లియర్ చేయాలి కదా, లోపటగా ఉన్న బ్రాకెట్ క్లియర్ చేయాలి కాబట్టి దీన్ని క్లియర్ చేద్దాం. దీన్ని చేసినట్లయితే ఇక్కడ కసాగ్ ఎంత అవుతుంది? 12 అవుతుంది. 2 6 12, 6 5 30 అవుతుంది. ఇది 6 5 30 అవుతుంది. 12 ఒకటిలో పోతే ఇది 1 వస్తుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 29/12 వస్తుంది. 29/12 వస్తుంది. ఏది? ఈ వాల్యూ. రైటా? ఈ వాల్యూ మనకి 29/12. 29/12. రైట్, ఇప్పుడు చూస్తే కనుక ఇక్కడ ఎంత వస్తుంది? ఈ బ్రాకెట్ ఒక పక్కన ఉన్నటువంటి వాల్యూ ఇక్కడ నుంచి ఇది ఏమొచ్చింది? 29/12 వచ్చింది. అంటే ఇక్కడ 29/12 ఉంటుంది. అట్లాగే బ్రాకెట్ ఉంటుంది. ఇక్కడ 1/2 -1/2 ఉంది. ఇక్కడ 1 and 1/4. 1 and 1/4 అంటే ఏమవుతుంది? ఇది 4 ప్లస్ 1 5/4. రైటా? రైట్, ఇక్కడ ఒక మేసాల బ్రాకెట్ ఉంది, ఇక్కడ డివైడెడ్ బై ఉంది. ఈ వాల్యూని చూస్తే గనక 3 and 1/4 అంటే 12 1 13 అంటే ఇది 13/4 అవుతుందండి. రైట్, 12 ప్లస్ 1 13 13/4. ఇక్కడ ఈ బ్రాకెట్ క్లోజ్. ఈ విషయానికి వస్తే ఇక్కడ ఇది ఒక బ్రాకెట్ ఉంది, ఇక్కడ ఇది ఒక బ్రాకెట్. రైట్, ప్రస్తుతానికి ఈ బ్రాకెట్ ని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే మనకి ఇది వచ్చింది. రైట్ రైట్, ఇంకా బ్రాకెట్ ని క్లోజ్ చేయాలి. బ్రాకెట్ ని క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి? దీనికి గుణిస్తుంది ఈ వాల్యూ 1/2. కాబట్టి ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేయాలి. రైట్, దీన్ని చేసినట్లయితే ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ 29 1 29 కింద 12 24 వస్తుంది. రైట్, 24 మైనస్ ముందు కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి మైనస్. ఇక్కడ ఎంత ఉంటుంది? ఇది 5/4 ఉంది. రైట్, ఈ బ్రాకెట్ పోయిందండి. పోతే ఇంక మిగిలిన ఏంటి? ఇది ఒకటి మిగిలింది. ఇంకా డివైడెడ్ బై 13/4 ఇది ఒకటి మిగిలింది. రైట్ రైట్, దీన్ని ఇక్కడ సింప్లిఫికేషన్ చేసినట్టు రాసినట్లయితే గనక రైట్, దీన్ని తీసుకొచ్చి రాస్తే ఈ బ్రాకెట్ లోపల ఉన్న వాల్యూ మనం క్లియర్ చేయాలి. కాబట్టి 24కి 4కి కసాకి ఎంత అవుతుంది? 24 అవుతుంది. 4 6 24 అంటే 6 5 30 మైనస్ ఇది 1. రైట్ రైట్, ఇక్కడ ఇది మేసాల బ్రాకెట్ లో ఉంది అండ్ డివైడెడ్ బై ఇది 13/4 ఉంది. బయట పెద్ద బ్రాకెట్ ఒకటి ఉంది.
రైటా? రైట్. ఇప్పుడు దీన్ని చూసి రైట్, ఇక్కడ 29 వస్తుంది. 29 వస్తుంది. రైట్, దీన్ని సింప్లిఫికేషన్ చేసినట్లయితే 13/4 డివైడెడ్ బై ఇది 1/24 వస్తుందండి. 1/24 అనేది వస్తుంది. రైట్ రైట్, 1/24. రైట్ బై 24. ఎట్లాంటి సందర్భంలో మనకి డివైడెడ్ బై ఇక్కడ కనపడితే ఏం చేస్తాం, దీన్ని తిరగవేసి రాస్తాం అన్న కాన్సెప్ట్ కాకుండా మనం డివైడెడ్ బై ఎక్కడ కనపడినా, అంటే డివైడెడ్ బై ఎక్స్ అని కనపడితే దాన్ని ఇంటూ కింద మార్చాలి. ఇంటూ కింద మార్చాలి అంటే మన మీనింగ్ ఏంటి, ఇంటూ 1/x అనే కాన్సెప్ట్ మన మైండ్ లో తెచ్చుకోవాలి. డివైడెడ్ బై ఎక్స్ అంటే ఇంటూ 1/x. ఎందుకు అంటే గనక ఇట్లాంటి సందర్భంలో ఎలా చేస్తే గనక మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదు, లెక్కలో పర్ఫెక్షన్ అనేది ఉంటుంది, తప్పు చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇట్లా మార్చుకోవాలి. జనరల్ గా చేసుకోవచ్చు, కానీ ప్రీవియస్ గా ఇంకా ముందుకెళ్తే గనక కొన్ని ప్రాబ్లమ్స్ లో మనం ఇది ఎందుకు యూజ్ చేయాలన్నది మనకు అర్థమవుతుంది. రైట్ రైట్, చూసినట్లయితే ఇక్కడ 13/4 ఉంది. డివైడెడ్ బై అంటే కనుక ఏం చేయాలి, ఇంటూ 1/24. రైట్ రైట్, ఇక్కడ 13/4 ఇంటూ 24/1. రైట్, ఇక్కడ 4 6 24, 13 6 ఎంత అవుతుంది, ఇక్కడ 78, 78 వస్తుందండి. 78 ఇక్కడ ఆన్సర్. రైట్ రైట్, ఒకటే కాన్సెప్ట్. ఈ బద్మాస్ రూల్ ఏదైతే ఉందో దాని ప్రకారమే మనం ముందుకెళ్తాం. ఆ బద్మాస్ రూల్ లో ఏదైతే చెప్పుకున్నామో దాని లైన్ ప్రకారం మనం సింప్లిఫికేషన్ చేసుకుంటూ రావాలి. రైట్, ఫస్ట్ ఉంది బార్ ఉంది. బార్ ని క్లియర్ చేయడానికి ముందు అవకాశం చూపించాలి. బార్ ని క్లియర్ చేసేటప్పుడు ఆ చిన్న కాన్సెప్ట్ మైండ్ లో పెట్టుకోవాలి. ఏంటి, ఇక్కడ -1/4 -1/6, ఇక్కడ పైన 1/4 -1/6 బార్ ఉంది అంటే గనక ఈ రెండిని ముందు చేయండి అన్న అర్థం. 1/4 -1/6 ని ముందు చేయండి అని అర్థం. అంతేగాని జనరల్ గా బార్ లేకపోతే -1/4 -1/6 చేస్తాం. -1/4 -1/6 చేస్తే ఇక్కడ 5/12 వచ్చేస్తుందండి. -5/12 వస్తుంది. అట్లా చేస్తే మనకి మళ్ళీ తప్పు ఆన్సర్ వస్తుంది. -5/12 కాదు, ఇక్కడ ఈ మైనస్ ని పక్కన పెట్టి ఈ బార్ లోపల ఏదైతే ఉందో దాన్ని మనం ముందు చేయాలి. రైట్, మనం బార్ కు సంబంధించి ఎక్కడ కనపడినా ఇదే కన్ఫ్యూజన్. ఆ ఒక్క కన్ఫ్యూజన్ తప్ప ఇంక ఏ కన్ఫ్యూజన్ రాదు. బార్ వస్తే కనుక ఇది మనం మైండ్ లో పెట్టుకోవాలి. రైట్ రైట్, బార్ తర్వాత బ్రాకెట్, బ్రాకెట్ తర్వాత బ్రాకెట్ ని క్లోజ్ చేసేటప్పుడు ఇంకో డౌట్ రావాలి. మరి బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాం కదా, లోపల ఎందుకు ఆపరేషన్ చేస్తున్నాము అంటే, బ్రాకెట్ అంటే బ్రాకెట్ లో ఉన్నది ముందు సింప్లిఫికేషన్ చేయమని అర్థం. రైట్, బ్రాకెట్ లో ఉన్నది ముందు సింప్లిఫికేషన్ చేయండి అని అర్థం. కాబట్టి బ్రాకెట్ లో ఏదైతే ఉన్నాయో ఆపరేషన్స్ అనేవి క్లియర్ చేసుకుంటూ రావాలి. రైట్ రైట్, అట్లా క్లియర్ చేసుకుంటా స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి బద్మాస్ రూల్ ఏదైతే ఉందో దాన్ని పాటిస్తూ చేసినట్లయితే మనం పర్ఫెక్ట్ గా ఆన్సర్ వస్తుంది. ఇందులో ఎక్కడ బోల్తా పడినా మనకు తప్పు రావడానికి అవకాశం ఉంటుంది. చిన్న తప్పు ఇచ్చినా మనకి టోటల్ గా ఎగ్జామినేషన్ లో ఫైనల్ గా మనకి పెద్ద నిరాశ ఎదురవుద్ది. ఎందుకు ఎదురవుద్ది అంటే సింప్లిఫికేషన్ లో ఏం లేదండి. సింప్లిఫికేషన్ లెక్క అనేది సింపుల్ గానే ఉంటుంది. లెక్క మొత్తం చేస్తావు, మధ్యలో చిన్న మిస్టేక్ వేసినా నీకు ఆన్సర్ రాదు. ఆన్సర్ రాకపోతే మళ్ళీ నువ్వు ఆన్సర్ నీకు ఆప్షన్స్ లో కనపడలేదు అనుకోండి, మళ్ళీ రీవెరిఫికేషన్ చేయాల్సి వస్తుంది, లేదా మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తుంది. అప్పుడు కూడా మళ్ళీ మిస్టేక్ చేసామనుకో, అదే ఆప్షన్ లో కనపడలేదు అనుకో, మళ్ళీ రీవెరిఫికేషన్ చేయాల్సి వస్తుంది. అంటే ఇట్లా 2-3 టైమ్స్ చేయాల్సి వచ్చిందంటే మనకి టైం వేస్ట్ కదా. సింప్లిఫికేషన్ చేసేటప్పుడు మనం బేసిక్ గా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, చేసేది పర్ఫెక్షన్ ఉండాల్సిందే. పర్ఫెక్ట్ గా చేసుకుంటూ పోతేనే మనకి కుదురుద్ది. ఏదో స్పీడ్ గా చేసుకెళ్ళిపోతే మధ్యలో చిన్న చిన్న మిస్టేక్లు వేస్తే కనుక ఆన్సర్ అనేది రాదు. ఆన్సర్ రాదు అంటే ఇప్పుడు ఆప్షన్స్ లో లేదు అనుకోండి, మళ్ళీ రీచెకింగ్ అనేది చేసుకుంటాం. ఒకవేళ ఆన్సర్ లో ఉంది అనుకోండి, అది మనకు వచ్చినటువంటి తప్పు ఆన్సర్ లో పెడతాడు బ్రాకెట్. ఓహో బ్రాకెట్ ఉంది, బ్రాకెట్ ఉంటే ఇక్కడ -5/12 వేయడానికి స్టూడెంట్ కి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ -5/12 వేసి చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో అది కూడా ఆప్షన్ లో ఇస్తాడు. రైట్ రైట్, అట్లాగే ఇలాంటివన్నీ అండి. ఈ బ్రాకెట్ ఓపెన్ చేసేటప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేయకుండా డైరెక్ట్ గా ఏదైతే ఉందో ఇక్కడ క్లోజ్ చేయకుండా ఈ 3/4 ఇంటూ 1/4 చేస్తే ఎంత వస్తుంది? మనం ఏం చెప్పుకున్నాం, యాడింగ్ సబ్స్ట్రాక్షన్ కంటే ముందు మల్టిప్లికేషన్ కంటే ముందు డివైడెడ్ బై చేయాలని మనం చెప్పుకున్నాం. కాబట్టి పద్మాస్ రూల్ ప్రకారం డివైడెడ్ బై ముందు చేయాలి కదా, ఈ రెండు చేస్తే ఎంత అయితే ఆన్సర్ వస్తుంది అది కూడా ఆప్షన్ లో ఇస్తాడు. రైట్ రైట్, కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పద్మాస్ రూల్ ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వాల్సిందే. ఎక్కడ స్మాల్ మిస్టేక్ కూడా చేయకూడదు. మిస్టేక్ చేస్తే కనుక ఆ మిస్టేక్ స్టూడెంట్ ఎక్కడ చేస్తాడు, చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అన్నది కూడా మనకు ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. రైట్ రైట్, ఈ ఒక్క కాన్సెప్ట్ మైండ్ లో పెట్టుకోండి. రైట్, ఒక సంఖ్యలో
5/7 వంతులో 4/15 వంతు అదే సంఖ్యలో 2/5 వంతులో 4/9 వంతు వంతు 4/5 వంతులో 2/5 వంతులో 4/5 వంతు కంటే 8 ఎక్కువ అయినా ఆ సంఖ్య ఎంత? ఇక్కడ లెక్కలు ఇచ్చాడండి. ఒక సంఖ్యలో 5/7 వంతులో 4/15 వంతు అదే సంఖ్యలో 2/5 వంతులో 4/9 వంతు కంటే 8 ఎక్కువ అయినా ఆ సంఖ్య ఎంత? రైట్, బేసిక్ కాన్సెప్ట్ అండి. రైట్, ఇక్కడ ఒక సంఖ్యలో 5/7 వంతు అందులో 4/15 వంతు. రైట్, ఇక్కడ ఇంగ్లీష్ లో ఇస్తే ఏం చెప్తాడు అంటే 4/15 ఆఫ్ 5/7 ఆఫ్ ఏ నంబర్ అని రాస్తాడండి. ఇక్కడ ఏమంటాడు 4/15 ఆఫ్ 5/7 ఆఫ్ ఏ నంబర్ అది దీని మీనింగ్. ఒక సంఖ్యలో 5/7 వంతులో 4/15 వంతు అంటే ఇక్కడ ఏంటి మీనింగ్? వంతు అంటే ఏంటి? ఇంటూ అని అర్థము. ఒక వస్తువులో సగము అంటే ఏం చేస్తాం? ఇంటూ 1/2. ఒక వస్తువులో 3వ భాగము అంటే ఏం చేస్తాం? ఇంటూ 1/3 అని చెప్తాం. అంటే ఇంటూ అని వస్తుంది. ఇంటూ 5/7 ఇంటూ 4/7 అని 4/15 అని మీనింగ్. రైట్, అంటే ఇక్కడ ఆఫ్ పద్మాక్షరంలో ఆఫ్ అంటే ఏం చెప్పుకున్నాం? ఆఫ్ అంటే బ్రాకెట్ అని చెప్పుకున్నాం. రైటా, బ్రాకెట్ అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఏ రాయాలి? ఇక్కడ 4/15 ఆఫ్ 5/7 ఆఫ్ ఏ నంబర్ అంటే ఒక నెంబర్, ఒక ఎక్స్ అనే నెంబర్. రైటా, ఇది ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ఇక్కడ 2/5 వంతులో 4/9 వంతు అంటే 4/9 ఆఫ్ 2/5 ఆఫ్ సేమ్ నెంబర్. రైటా, 4/9 ఆఫ్ 2/5 ఆఫ్ సేమ్ నెంబర్. ఇదేమవుతుంది? దీనికంటే ఇది 8 ఎక్కువ అండి. ఈ వాల్యూ ఏంటంటే దీనికంటే 8 ఎక్కువ. అంటే దీని నుంచి ఇది తీస్తే ఎంత వస్తుందంట? 8 వస్తుంది అన్నది మనకి చెప్తున్నాడు. ఇది మనకి ఇస్తున్నాడు. చూసారా, ఒక సింపుల్ కేసుకి సంబంధించిన ఒక చిన్న కాన్సెప్ట్ కి ఏం చేశాడు? ఒక రాత రూపంలో ఒక స్టోరీ క్రియేట్ చేశాడు. రాత రూపంలో ఒక స్టోరీ క్రియేట్ చేశాడు. ఆ స్టోరీ క్రియేట్ చేశాడు కాబట్టి ఆ స్టోరీ నుంచి మనకి ఏమొచ్చింది? సింప్లికేషన్ కి సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం వచ్చింది. దీన్ని ఇప్పుడు సింప్లికేషన్ చేస్తే వాడు అడిగినటువంటి ఆన్సర్ అనేది వస్తుంది. రైట్, మరి దీన్ని సింప్లికేషన్ చేయాలంటే దీన్ని మనం ఎట్లా ఎక్స్ అనుకోని ఇదనుకోని ఇదంతా చేయొద్దండి. ఇదంతా మనకి అవసరం లేదు. రైట్, మనకి ఇక్కడ ఏంటి బేసిక్ కాన్సెప్ట్? ఇక్కడ రైట్ 4/15 ఆఫ్ 5/7. 4/15 ఆఫ్ 5/7 ఏంటంట? 4/9 ఆఫ్ 2/5. దీనికంటే ఇది 8 ఎక్కువ. అంటే దీని నుండి ఇది తీస్తే ఎంత రావాలి? 8 రావాలి. అది మనకు వాడిచ్చినటువంటి లెక్క. అంతేనా? రైట్, సరే ఒకసారి చూద్దాం. రైట్, చూసినట్లయితే 5 3 15 అంటే 4/21 ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే 4 8 అవుతుంది. 9 5 ఇది 45 అవుతుంది. అంతేనా? రైట్, ఇక్కడ దీన్ని సింప్లికేషన్ చేసినట్లయితే 21కి 45కి 45 కసాగా ఎంత అవుతుంది? రైట్, ఇక్కడ 3 ఉంటుంది. 3 7 21, 3 1 3, 3 5 15. అంతేనా? రైట్, 7 3 21, 21 ఇంటూ 15 అంటే 15 1 15, 15 31, 31 అంటే 315 అండి. 315 అవుతుంది. రైటా? రైట్, ఇక్కడ ఎంత వస్తుంది? 315 లేదా 21 ఇంటూ 15 అట్లాగే వచ్చండి. 21 ఇంటూ 15. రైటా?
రైట్. ఇక్కడ ఎంత ఉంటుంది? ఇక్కడ 21 20 పోతే 15 4 ఇది 60 అవుతుంది. రైటా? రైట్. ఇక్కడ 45 పోతే ఇక్కడ 7 మిగులుతుంది. 7 8 56 అవుతుంది. రైటా? రైట్. ఇక్కడ ఎంత వస్తుంది ఫైనల్ గా? 60లో 56 పోతే ఇది 4 అవుతుంది. 21 into 15 అంటే 315 315 అట్లాగే వేసుకోండి. ఈ వాల్యూ ఎంత అంట? ఈ వాల్యూ అనేది 8 అవుతుంది అన్నాడు. ఆ వాల్యూ ఎంత అవుతుంది? 8 అవుతుంది అన్నాడు. మరి ఆ సంఖ్య ఎంత అన్నాడు? ఆ సంఖ్య ఎంత అవుతుంది? ఆ సంఖ్య ఎంత అవుతుంది అంటే కనుక క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఇక్కడ 8 into 315/4 ఇక్కడ. రైటా? రైట్. అంటే ఇది 4 నెలల 8. రైట్. 4 నెలలు. ఆ సంఖ్య ఎంత అవుతుంది? 315 into 2 5 నెలల 10 2 1 2 1 3 3 నెలల 6 అంటే 630 630 అవుతుంది ఆ సంఖ్య. రైటా? రైట్. ఒక్కసారి చూడండి. ఎట్లా మళ్ళీ ఎక్స్లు ఇవన్నీ వేసుకొని చేయాల్సిన అవసరం లేదండి. సింపుల్ గా అంటే ఇక్కడ ఎప్పుడు చేయాలి అంటే కనుక ఇట్లాంటి కండిషన్స్ ఇచ్చినప్పుడు మనకి ఈ ఘాతాలు ఏవైతే ఉన్నాయో ఘాతాలు ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇక్కడ అన్ని కూడా 1 ఘాతం ఉన్నవే ఉన్నాయి. ఇందులో ఘాతాల మిక్సప్ ఉంటే కనుక మనం ఇట్లా చేయడానికి అవకాశం లేదు. ఘాతాలు అనేది మిక్సప్ ఉన్నా రైటా? రైట్. ఘాతాలు అనేది మిక్సప్ వస్తాయి. అంటే ఒక దగ్గర స్క్వేర్ ఉంటుంది, ఒక దగ్గర క్యూబ్ ఉంటుంది, ఒక దగ్గర 1 ఘాతంగా ఉంటుంది. అలాంటివి ఎప్పుడు వస్తాయంటే కనుక మల్టిప్లికేషన్ సంబంధించి వచ్చినప్పుడు. అంటే ఇక్కడ ఈ రెండింటి లబ్ధము 250 అని అన్నాడు అనుకోండి. ఇక్కడ చూడండి. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఇచ్చాడు, ఈ వాల్యూ ఇచ్చాడు 4/15 of 5/7 of a నెంబర్, అట్లాగే 4/9 of 2/5 of a నెంబర్, సేమ్ నెంబర్. ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ 625 అని అన్నాడు అనుకోండి. ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ 625 అన్నాడు అనుకోండి. అటువంటిప్పుడు మళ్ళీ ఇట్లా చేయడానికి కుదరదు. ఎందుకు కుదరదు అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ స్క్వేర్స్ వస్తాయండి. ఇక్కడ స్క్వేర్స్ వస్తాయి. రైటా? ఇక్కడ స్క్వేర్ అనేది వస్తుంది కాబట్టి మళ్ళీ మనకి ఈ కాన్సెప్ట్ గుర్తించదు. స్క్వేర్ వచ్చినప్పుడు ఏమవుతుంది? అవతల మళ్ళీ చివరిలో మనం రూట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ స్క్వేర్ అవతలకి వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది కాబట్టి మళ్ళీ స్క్వేర్ రూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైటా? రైట్. ఇట్లా సింప్లిఫికేషన్ చేసేటప్పుడు జనరల్ గా అయితే దీన్ని సింప్లిఫికేషన్ చేసేస్తే మనకి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. అదే మనకి ఆన్సర్. ఇట్లా ఎక్స్ లేకుండా మనం చేయాలంటే కనుక బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు అర్థమైపోతుంది ఎక్కడ ఇట్లా చేయాలి, ఎక్కడ మనం జనరల్ గా చేయాలన్నది మన కాన్సెప్ట్ అనేది మన మైండ్ లో ఉంటుంది. స్క్వేర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేయాలి. ఘాతాలు అనేవి ఒకే విధంగా ఉన్నాయా లేదా? అన్ని స్క్వేర్లు ఉన్నాయనుకోండి, నో ప్రాబ్లం, లెక్క చేసేయచ్చు. చివరిలో వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? చివరగా వెళ్ళినాక లాస్ట్ లో వచ్చిన వాల్యూస్ ని స్క్వేర్ రూట్ చేయాలి. అదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. రైటా? మల్టిప్లికేషన్ ఇచ్చాడు, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వస్తుంది కాబట్టి ఫైనల్ గా ఏమవుతుంది? స్క్వేర్ రూట్ చేయాలి. అట్లా స్క్వేర్ రాలేదు అనుకోండి, స్క్వేర్ లేకపోతే డైరెక్ట్ గా చేసేయడం. రైటా? రైట్. ఘాతాలు అనేవి ఒకే విధంగా ఉన్నాయా లేదా అన్నది మన మైండ్ లో పెట్టుకొని ఇట్లా చేయాల్సిన అవసరం ఉంటుంది. రైటా? రైట్. నెక్స్ట్ లెక్క చూసినట్లయితే x/y = 6/5 అయితే x/y = 6/5 అయితే x² + y² / x² - y² విలువ ఎంత అని మనకు ఒక క్వశ్చన్ అడిగాడు. ఇవన్నీ సింపుల్ ప్రాబ్లమ్స్ అండి, బేసిక్ కాన్సెప్ట్స్. కాకపోతే వీటిని అర్థం చేసుకుంటే వీటికంటే ముందు ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లమ్స్ ఏదంటే సింపుల్ గా చేయొచ్చు. దాని గురించి చెప్పేది. రైట్. ఎక్కడ చూసినట్లయితే రైట్ x/5 = 6/5 అయితే x/y = 6/5 అయితే x² + y² / x² - y² వాల్యూ ఎంత అని మనకు అడుగుతాడు. జనరల్ గా దీన్ని చేస్తే ఏం చేస్తాం? దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది? 5x = 6y అనేది వస్తుంది. రైటా? రైట్. అప్పుడు దీన్ని ఏం చేస్తారు? x = 6y/5 అని కానీ లేదా y = 5x/6 అనేది తీసుకొని x వాల్యూని ఇందులో ప్రతిక్షేపించడం కానీ లేదా డైరెక్ట్ గా y వాల్యూని ప్రతిక్షేపించడం కానీ చేసి దాన్ని సింప్లిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. జనరల్ గా మనం చేసే సింప్లిఫికేషన్. రైటా? ఒకసారి అర్థమైందండి. జనరల్ సింప్లిఫికేషన్ అందరూ చేసేది.
జనరల్ గా చేసే పద్ధతి ఏంటి అంటే ఇది x/y is equal to 6/5 అయితే ఇది 5x is equal to 6y అవుతుంది. అంటే x is equal to 6y/5 అని రాయొచ్చు, y is equal to 5x/6 అని రాయొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇందులో ప్రతిక్షేపించి దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే కనుక ఖచ్చితంగా ఎంతైతే ఆన్సర్ వస్తుందో అదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్. రైట్, అది బేసిక్ కాన్సెప్ట్. కాబట్టి మనం అట్లా చేయకూడదు, అట్లా చేసి మనం టైం వేస్ట్ చేయకూడదు. మరి ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలి అంటే కనుక ఈ x is equal to 6 ని y is equal to 5 ని డైరెక్ట్ గా ఇందులో ప్రతిక్షేపించేయాలి. డైరెక్ట్ గా అందులో ప్రతిక్షేపించాలి. మరి ప్రతిక్షేపిస్తే అన్ని సందర్భాల్లో వస్తుందా? అన్ని సందర్భాల్లో రాదండి. ఎక్కడ పడితే అక్కడ దీన్ని వాడకూడదు. ఎందుకు వాడకూడదంటే ఇట్లా మనం ప్రతిక్షేపించడానికి అవకాశం ఎప్పుడు ఉంటుంది అంటే కనుక ఇక్కడ మనకు ఉన్నటువంటి ఘాతాలు ఈక్వల్ గా ఉండాలండి. పైన కింద ఉన్నటువంటి ఘాతాలు ఈక్వల్ గా ఉండాలి. ఘాతాలు ఎప్పుడో ఈక్వల్ గా ఉండాలి. ఇక్కడ ఎంత ఉంది? ఘాతం 2 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ 2 ఉంది. అన్ని దగ్గర 2నే ఉంది. కాబట్టి మనం ఇక్కడ అప్లై చేయొచ్చు. ఘాతాలు ఈక్వల్ గా ఉన్నాయా లేదా అనేది మనం అబ్జర్వేషన్ చేయాలి. ఘాతాలు ఈక్వల్ గా ఉంటేనే చేయాలి. రైటా? రైట్. రైట్, మరి దీన్ని చూసినట్లయితే ఇక్కడ x బదులుగా ఎంత వేయాలి? 6 వేయాలి. అంటే 6 36, y బదులుగా 5 వేస్తే 5 5 25. రైట్, ఇక్కడ x బదులుగా 6 వేసి 36 మైనస్ ఇక్కడ 5 వేస్తే 5 5 25. రైట్, 36 ప్లస్ 25, 36 ప్లస్ 25 ఎంత వస్తుంది? 6 5 11 అవుతుంది. రైట్, 1 1 అంటే 3 3 6 61 అవుతుందండి. ఇది 61 బై ఇది ఎంత అవుతుంది? ఇక్కడ 6లో 5 పోతే 1, 3లో 2 పోతే 1. ఎంత వచ్చింది? 11 వచ్చింది. రైటా? రైట్, అంటే 61/11 అనేది మనకి ఇక్కడ ఆన్సర్. రైటా? 61/11. దేనిది? x² + y² x² - y² యొక్క వాల్యూ ఎంత? 61/11. ఎట్లా చేసుకోవాలి? అంతేగాని మళ్ళీ ఇది అంతటిని దాన్ని ప్రతిక్షేపించి దాన్ని ఏదో పెద్ద బాహుబలిలాగా చిత్రీకరించి ఫైనల్ గా అంతా మనం చేసుకోవద్దు. రైటా? ఒక్కటే అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఘాతాలు ఈక్వల్ గా ఉన్నాయా లేదా అన్నది అబ్జర్వ్ చేయాలి. ఘాతాలు ఈక్వల్ గా ఉంటే డైరెక్ట్ గా అందులో వేసేసాడు. ఘాతాలు లేవు అనుకోండి, ఈక్వల్ గా లేకపోతే ఇంకా మనం ఏం చేసేది లేదు. జనరల్ గా ఏదైతే పడుతుందో దాన్ని చేసేసాడు. రైటా? మాక్సిమం ఇట్లా ఘాతాలు ఈక్వల్ గా ఉన్నవే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవ్వలేదు అంటే కనుక స్పీడ్ గా జనరల్ మెథడ్ లో చేయడం, లేదంటే బిట్స్ పెట్టేయడం. రైటా? రైటా? 2x/1 + 1/1 + x/1 - x is equal to 1 అయితే 1 అయినా x విలువ ఎంత? ఇక్కడ x విలువ ఎంత? ఇది ఇచ్చాడు 2x/1 + 1/1 + x/1 - x is equal to 1 అయితే కనుక x విలువ ఎంత అని అన్నాడండి. రైట్, మరి దీన్ని సింప్లిఫికేషన్ చేసినట్లయితే రైట్, ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ మనం ఇక్కడ దేన్ని సింప్లిఫికేషన్ చేయగలం? ఇదంతా కలిపి సింప్లిఫికేషన్ చేయగలం? మనకి ఇదంతా కలపగలమా? లేదు కదా. దీని అంతటికి దీంతో భాగించగలమా? లేదు కదా. ఫైనల్ గా మనం చేసేది ఏంటి? ఈ వాల్యూని మనం చేయగలం. ఈ ముక్క ఏదైతే ఉందో ఈ ముక్కను మనం చేయడానికి అవకాశం ఉంది, మిగతా చేయలేం. కాబట్టి దాన్నే ముందు మనం చేయాలి. రైటా? రైట్, దీన్ని చూసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది? 1 కింద 1 ఉన్నట్టు. రైటా? రైట్, ఇక్కడ కసాయి ఎంత అవుతుంది? 1 - x అవుతుంది. 1 × 1 - x అంటే ఇక్కడ 1 - x, 1 - 1 - x పోతే ఇక్కడ +x ఉంటుంది. x కి x పోయింది అంటే ఇక్కడ ఎంత వచ్చింది? 1/1 - x అనేది వచ్చింది. ఈ వాల్యూ దేనిది? దీనిదండి, ఈ వాల్యూ. రైటా? రైట్, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 2x/1 + 1 ఈ 1 కింద ఉన్న వాల్యూ 1/1 - x. రైట్, ఇక్కడ ఏమవుతుంది? ఇది పైకి వెళ్తుంది అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ 2x/1 + ఇది పైకి వెళ్తే గనక 1 - x/1 ఉన్నా లేకపోయినా పర్లా. కాబట్టి దీన్ని తీసేయచ్చు. తీసేస్తే ఇక్కడ ఎంత వస్తుంది? ఇది 2x అవుతుంది. రైటా? రైట్, 2x అవుతుంది. ఇదేమవుతుంది? 1 + 1 2 అవుతుంది. ఇది -x అవుతుంది. ఇదంతా దేనికి సమానం అన్నాడు? 1కి సమానం అంట. ఇదంతా 1కి సమానం అని చెప్పాడు. రైట్, దీన్ని ఇప్పుడు అట్టుకుని కరం చేసినట్లయితే 2x అవుతుంది. ఇది అటు వెళ్తే 2 × 1 2 అవుతుంది. x × 1 x అవుతుంది. -× +, మైనస్. రైట్, ఆ x అనేది ఇక్కడికి వస్తే ఇది 3x అవుతుంది.
ఇజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. అంటే x ఇజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 2/3 వచ్చింది. x ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2/3 వచ్చింది. అంటే ఇట్లా సింపుల్ గా చేసుకున్నాం. ఇంతే జనరల్ మెథడ్ అండి. ఇంకా దీనికి ఇంకా వేరే షార్ట్ కట్స్ కానీ ఏలో డైరెక్ట్ గా ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాని ప్రకారం ఏది ముందు చేయాలో దాన్ని చేసుకుంటూ పోవటమే. ఫైనల్ గా వచ్చేది మనకు ఆన్సర్. అంటే a/b ఈజ్ ఈక్వల్ టు 3/4 మరియు 8a ప్లస్ 5b ఈజ్ ఈక్వల్ టు 22 అయినా ఏ విలువ ఎంత అన్నాడు. ఆయన ఏ విలువ ఎంత? రైట్ రైట్ రైట్. ఈ లెక్కలు ఏమి ఇచ్చాడంటే a/b ఈజ్ ఈక్వల్ టు 3/4 మరియు 8a ప్లస్ 5b ఈజ్ ఈక్వల్ టు 22 అయినా ఏ విలువ ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అండి. ఇక్కడ రెండు వాల్యూస్ ఇచ్చాడు. a/b ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇచ్చాడు, అట్లాగే 8a ప్లస్ 5b ఈజ్ ఈక్వల్ టు 22 ఇచ్చాడు. అయితే ఏ విలువ ఎంత అని మనకు అడుగుతున్నాడు. రైట్, జనరల్ గా చేస్తే మనం ఏం చేస్తాం? ఇక్కడ a/b ఈజ్ ఈక్వల్ టు 3/4 అంటే ఇది ఇక్కడ ఒక ఈక్వేషన్ వస్తుందండి. అంటే ఇది ఎంత వస్తుంది? ఇది 4a ఈజ్ ఈక్వల్ టు 3b అవుతుంది. ఇది ఒక ఈక్వేషన్. 8a ప్లస్ 5b ఈజ్ ఈక్వల్ టు 22. దీన్ని తీసుకొచ్చి ఇందులో మనం ప్రతిక్షేపిస్తాం. ఎట్లాగూ 4a ఈజ్ ఈక్వల్ టు 3b అంటే 8a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 6b అవుతుంది. అంటే 8a బదులు ఎంత వేయచ్చు? 6b వేయచ్చు. 8a బదులుగా 6b వేస్తే టోటల్ గా b అయిపోయినాయి కాబట్టి మిగతా వాల్యూ అవతలకి తీసుకెళ్తాం. తీసుకెళ్తే b వాల్యూ అనేది మనకి సింపుల్ గా వస్తుంది. రైట్, ఇది జనరల్ కాన్సెప్ట్. ఇంకొద్ది కొత్తగా ఆలోచిద్దాం. ఎందుకు కొత్తగా ఆలోచిద్దాం అంటే మనం బేసిక్ కాన్సెప్ట్ నుంచే డిఫరెంట్ గా ఆలోచించడం మొదలు పెడితే మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా వస్తాయి. కొత్త కొత్త కాన్సెప్ట్స్ అనేవి మన మైండ్ లోకి వస్తాయి. వచ్చేటప్పుడు రేపు పొద్దున ప్రాబ్లమ్ సింప్లికేషన్ చేసేటప్పుడు కానీ ఏ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు అయినా సరే మన మైండ్ స్పీడ్ గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది, కొత్తగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. జనరల్ మెథడ్ ఏదైతే ఉందో పాతగా ఉంది కదా దాన్నే మనం గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. అంటే జనరల్ మెథడ్ ఏముంది? 4a ఈజ్ ఈక్వల్ టు 3b అంటే ఇక్కడ ఏమవుతుంది? 8a ఈజ్ ఈక్వల్ టు 6b అవుతుంది. రెండు వైపులా 2తో మల్టిప్లికేషన్ చేస్తాం, చేస్తే 6b అవుతుంది. అంటే 8a బదులుగా ఎంత వేయచ్చు? 6b వేయచ్చు. అంటే 6b ప్లస్ 5b ఈజ్ ఈక్వల్ టు 22. 6b ప్లస్ 5b అంటే మీనింగ్ ఏంటి? 11b. 11b ఈజ్ ఈక్వల్ టు 22 అంటే 11/22. అంటే b ఎంత వచ్చింది? 2 వచ్చింది. b 2 వస్తే a ఎంత అవుతుంది? a ఈజ్ ఈక్వల్ టు 6/4 అవుతుంది. లేదా 2 3 2 అంటే 3/2 అవుతుంది. ఇది మనకి జనరల్ మెథడ్. ఇది జనరల్ మెథడ్. 6th క్లాస్ పిల్లాడిని ఇచ్చిన ఇట్లాగే చేస్తాడు. 6th క్లాస్ పిల్లాడికి ఇస్తే లెక్క చేస్తాడు ఇట్లాగే. కానీ మనం అట్లా చేయకూడదు. బేసిక్ కాన్సెప్ట్ మనకు ఎగ్జామినేషన్ ఇస్తే చేసేయండి, నో ప్రాబ్లం. ఎందుకు? సింపుల్ గానే ఉంది కాబట్టి. కానీ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కొద్ది కొత్తగా ఆలోచించాలి. ప్రాక్టీస్ లోనే మనం కొత్తగా ఆలోచిస్తే మనకి కొత్త కొత్త కాన్సెప్ట్ అనేది మన మైండ్ లోకి రావడానికి అవకాశం ఉంటుంది. రైట్, మరి ఇంకా దీన్ని ఎట్లా చేస్తాం? ఒక్కదాన్ని చూసినట్లయితే ఇక్కడ అన్ని ఘాతాలు ఈక్వల్ గా ఉన్నాయి కదా. 8a ప్లస్ 5b ఈజ్ ఈక్వల్ టు 22. ఘాతాలు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్పుకున్నాం? డైరెక్ట్ గా ఏ బదులు 3ని b బదులుగా 4 వేయొచ్చని మనం చెప్పుకున్నాం. రైట్ రైట్, ఏ బదులుగా 3 వేయాలి. 8 3 ఎంత అవుతుంది? ఇది 24 అవుతుంది. ప్లస్ ఇక్కడ b బదులుగా 4 వేస్తే ఎంత అవుతుంది? 4 5 20 అవుతుంది. అవునా? అది మొత్తం ఎంత వచ్చింది? ఇక్కడ 44 వచ్చిందండి. రైటా? 8a ప్లస్ 5b ఎంత వచ్చింది? 44 వచ్చింది. 44 దేనికి సమానం అని చెప్తున్నాడు? 22కు సమానం అని చెప్తున్నాడు. రైటా? రైట్. 44 అనేది 22కు సమానం అని వాడు చెప్తున్నాడు. మనకేం అడిగాడు? ఏ వాల్యూ ఎంత అని మనకు అడుగుతున్నాడు. ఏ వాల్యూ ఎంత తీసుకున్నాం? 3 తీసుకున్నాము. ఇక్కడ ఏ వాల్యూ 3, బి వాల్యూ 4 తీసుకుంటే 44 22 అవుతుందంట. చూసారా? ఏ వాల్యూ 3, బి వాల్యూ 4 తీసుకుంటే 44 అనేది 22గా మారుతుంది. అంతేనా? అదే కదా జరిగింది. ఏ వాల్యూ 3, బి వాల్యూ 4 వేస్తే 44 అనేది 22 అవుతుంది. రైట్, ఇక్కడ మరి 3 వాల్యూ ఏ వాల్యూ అడిగాడు. ఏ విలువ ఎంత? ఇక్కడ 3 ఎంత అన్నది మనకి ఇక్కడ క్వశ్చన్. రైటా? రైట్, దీన్ని ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత అవుతుంది? ఇక్కడ 11
22 సారీ 22 ఒకట్లో 22 22 రెళ్ళ 44 రైటా రైట్ రైట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే క్వశ్చన్ మార్క్ ఇస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది క్వశ్చన్ మార్క్ ఇక్కడికి వెళ్ళిపోతుంది రైట్ క్వశ్చన్ మార్క్ ఇస్ ఈక్వల్ టు 3 into 1 3 వస్తుంది 2 ఇక్కడ 1 వస్తుంది బై 2 3/2 వచ్చిందా ఇట్లా కొత్తగా ఆలోచించాలి ఎందుకు ఈ కాన్సెప్ట్ చెప్పాను అంటే గనక మనం ప్రీవియస్ గా స్టార్టింగ్ మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నాం 80% అర్థమెటిక్ సంబంధించి కానీ ఏదైనా మ్యాథమెటిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఒక 3 ట్రిప్స్ చెప్పాం ఆ ట్రిప్స్ లో ఇది కూడా ఉందండి అనులోమానుపాతం విలోమానుపాతం డైరెక్ట్ ప్రపోర్షనల్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ మనం ఇక్కడ బేస్ చేసుకొని తీసుకున్నాం రైటా ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ ఏ వాల్యూ పెరుగుతున్న కొలది ఇక్కడ వాల్యూ ఏమవుతుంది పెరుగుతుంది కదా బి వాల్యూ పెరుగుతున్న వాల్యూ ఇక్కడ ఎంత అవుతుంది వాల్యూ పెరుగుతుంది ఏబిలో ఏ వాల్యూ పెరిగినా ఇవతలు వచ్చినటువంటి ఆన్సర్ పెరిగిపోతుంది అంటే ఎక్కువ అవుతుంది అంటే ఇక్కడ ఏమవుతుంది డైరెక్ట్ ప్రపోర్షనల్ ఉంది డైరెక్ట్ ప్రపోర్షనల్ అయితే డైరెక్ట్ గా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి రైటా రైట్ ఇట్లా కొత్తగా ఆలోచించడం ప్రయత్నం చేయాలి ఇట్లా ఆలోచిస్తే మనం ఇంకేదైనా ప్రాబ్లం చేసేటప్పుడు మనకు కొత్త కొత్త ఆలోచనలు అనేవి వస్తాయి రైటా రైట్ పాతదే ఎప్పుడు ఫాలో అవ్వకూడదు కొత్తగా మనం ఆలోచించాలి రైటా రైట్ ఇట్లా ఆలోచించి చేయడానికి ప్రయత్నం చేయాలి రైట్ ఇప్పటి వరకు చెప్పుకున్నవి ఈ సింపుల్ కేసెస్ సంబంధించి మంచి ప్రాబ్లమ్స్ అండి బేసిక్ కాన్సెప్ట్ అట్లాగే మంచి కాన్సెప్ట్ అండ్ బేసిక్ కాన్సెప్ట్ అండ్ మంచి ప్రాబ్లమ్స్ అండి ఇవి ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో వీటికి సంబంధించి ప్రాక్టీస్ చేయాలి మనం ముందు ఏదైతే చెప్పుకున్నామో ఎల్సిఎం గానీ హెచ్సిఎఫ్ గానీ నంబర్ సిస్టమ్ గానీ డెసిమల్ ఫ్రాక్షన్స్ గానీ ఏదైతే మనం చెప్పుకున్నామో దాని మీద సంబంధించే ఈ సింపుల్ కేసెస్ లో ప్రాబ్లమ్స్ అనేవి అడగడం జరుగుతుంది ఇప్పటి వరకు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం నెక్స్ట్ సెషన్ లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మనం ఈ సింపుల్ కేసెస్ మీద చూద్దాం ఆ సింపుల్ కేసెస్ మీద చూసినట్లయితే మనకి సింపుల్ కేసెస్ సంబంధించి ఎటువంటి ఈ సింపుల్ కేషన్ లో ఈ ప్రాబ్లం ఇస్తాడు ఈ ప్రాబ్లం ఇవ్వడు అని ఎక్కడా ఉండదండి సింపుల్ కేషన్ లో ఈ ప్రాబ్లం ఇలా ఇస్తాడు ఇలా ఇవ్వడు అని ఎక్కడా లేదు సింపుల్ కేషన్ లో ఉండేదంతా కూడా బేసిక్ కాన్సెప్ట్ మీద ఆధారపడి ఉంటుంది అంటే మ్యాథమెటిక్స్ సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ గానీ ఎల్సిఎం హెచ్సిఎఫ్ గానీ నంబర్ సిస్టమ్ సంబంధించింది గానీ ఇవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం బాగా నేర్చుకున్నట్లయితే వాడు ఏ విధంగా లెక్కించవచ్చు ఇవ్వచ్చు ఇచ్చినప్పుడు మనం ఏదైతే మనకు తెలిసినవి ఉన్నాయో వాటిని అందులో అప్లై చేయాలి వాటిని అప్లై చేసి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఇట్లా ఎప్పుడు వస్తుందంటే బాగా ప్రాక్టీస్ చేయాలి ఇందాక ఇప్పుడే చూసుకున్నాం దీనికంటే మనం లాస్ట్ లో చెప్పుకున్న ప్రాబ్లం చూసుకున్నాం జనరల్ మెథడ్ అది సామాన్యమైనటువంటి పద్ధతి కానీ దానికంటే తర్వాత చెప్పుకున్నాం చూసారు కొద్దిగా అప్డేట్ అనమాట అంటే మన మైండ్ సెట్ ఆలోచన శక్తి అనేది మనం మార్పిడి చేయాలి మార్పిడి చేస్తూ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి రైట్ సింపుల్ గా సంబంధించి నెక్స్ట్ క్లాస్ లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్ చూద్దాం ఆ ప్రాబ్లమ్ చూసిన తర్వాత సింపుల్ కేసెస్ కాన్సెప్ట్ అనేది పూర్తవుతుంది రైట్ ఇప్పటి వరకు ఎవరైతే మా వీడియో చూస్తున్నారో వాచ్ చేస్తున్నారో వాళ్ళు మరింత మందికి షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను రైట్ ప్రస్తుతానికైతే నోటిఫికేషన్స్ ఏమీ లేవు కాబట్టి అందరూ కూడా సుప్తావస్థలో ఉండొచ్చు కానీ ఇదేదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ని కనుక ఒకసారి చూసి నేర్చుకొని మైండ్ లో ఉంటే గనక రేపు పొద్దున ఎప్పుడు నోటిఫికేషన్ పడితే అప్పుడు ఏ ఎగ్జామ్ కి అయితే మనం చెప్పిన కాన్సెప్ట్ అవసరమో వాళ్ళు చూసి ఉపయోగించుకుంటారని నేను అనుకుంటున్నాను రైట్ థ్యాంక్ యూ